ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం సంచలన నిర్ణయం, తీవ్ర టెన్షన్లో కేసీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీరు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వర్సెస్ ప్రభుత్వం నుంచి దిగిపోయిన బీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా నాటి మర్యాదగా క్రమంగా ముసిగిపోవడంతో ఇరు పార్టీల మధ్య హామీలు, వైఫల్యాలపై మాటలు తూటాలు పేలుతున్నాయి. మాజీలకు టెన్షన్. గతంలో చెప్పినట్లుగానే బీఆర్ఎస్ పాలనలో అవినీతిపై అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేస్తూ విచారణకు సైతం వెనకాడబోమని సీఎం సంకేతాలు ఇస్తుండడంతో గులాబీ పార్టీలో ముఖ్య నేతల్లో టెన్షన్ మొదలైందని చర్చ జరుగుతుంది. ఇవాళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అవినీతిపై మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీలో ఆరోపించడం, గత ప్రభుత్వం హయాంలో తప్పులు చేసిన బీఆర్ఎస్ నేతలు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో స్కామ్లపై ఫోకస్ పెట్టిన సర్కార్ తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నజరు చేయడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడు ఎవరిపై గురిపెట్టబోతుందని సందేహంగా మారింది. దీంతో రేవంత్ సర్కార్ అసలు ఆట మొదలు పెడితే ఎక్కడ తమ మెడకు కత్తి వేలాడాల్సింది పరిస్థితి వస్తుందనే ఆందోళన బీఆర్ఎస్ హయాంలో అవకతవకలు పాల్పడిన నేతలను వేధిస్తుందని తెలుస్తుంది. స్కామ్లకు పాల్పడిందని ఆరోపించడంతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏకంగా 10,000 కోట్లు మింగేశాడని నిండు సభలో ప్రభుత్వం పక్షాన ఆరోపణలు గుప్పించడం తీవ్ర దుమారం రేపుతుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు అవినీతి చిట్టా రేవంత్ రెడ్డి సర్కారు క్రమంగా విప్పుతుందని, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్న చర్చ ఆసక్తిగా మారుతుంది. ఈ మేరకు నిన్న రాష్ట్ర అసెంబ్లీలో అప్పులు, ఆదాయాల వివరాలు లెక్కలో అసెంబ్లీ ముందుంచి ప్రభుత్వం మరుసటి రోజే విద్యుత్ రంగంపై వైట్ పేపర్ను రిలీజ్ చేసింది. దీంతో డిఫెన్స్లో పడిన బీఆర్ఎస్ తాము ఎక్కడ తప్పు చేయలేదని, అప్పులు మాత్రమే చూడవద్దని, వాటి ద్వారా సృష్టించబడిన ఆస్తులను కూడా చూడాలంటూ కొత్త వాదన తెర మీదకి తీసుకువచ్చింది. ఇక గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలకు గురిపెట్టింది. గతంలో హయాంలో జరిగిన ఒప్పందాల ప్రాజెక్టులపైన కూడా సిట్టింగ్ జడ్జి విచారణ చేయించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయగా ఆ సవాల్ ముఖ్యమంత్రి స్వీకరించడం, విచారణకు ఆదేశిస్తామని, అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకుంటామని డిప్యూటీ సీఎం మంత్రులు చూసుకుంటామని ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఇటీవల మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లపై న్యాయ విచారణ రెడీ అయిన చెప్పిన ప్రభుత్వం తాజాగా విద్యుత్ రంగంలో అవకతవకలపై ఎంక్వైరీకి సిద్ధం కావడం హాట్ టాపిక్గా మారింది. ఇవాళ ఓవైపు విద్యుత్ రంగం శ్వేతపత్రం విడుదల చేసిన సర్కారు, ఇరిగేషన్ అధికారులు కీలక సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.